ధ్యానం మనం ఇప్పుడు 10వ తరగతిలో ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాల్లో భాగంగా జాతీయాల గురించి చెప్పుకోబోతున్నాం. జాతీయాలు అనేటువంటిది మనకి 10వ తరగతి ప్రశ్న పత్రంలో 18వ ప్రశ్న 19వ ప్రశ్నగా రావడం అనేటువంటి జరుగుతుంది. 18వ ప్రశ్నగా మనం చూస్తే జాతీయాన్ని గుర్తించి రాయడం అనేటువంటి దానికి 2 మార్కులు కేటాయించడం అనేటువంటి జరిగింది. 19వ ప్రశ్నగా ఏ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం అని చెప్పేటువంటి ప్రశ్న కూడా మనం చూడవచ్చు. ఈ రెండింటికి కూడా 2 మార్కులు, మొత్తం 4 మార్కులు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవ్వబడినటువంటి జాతీయాన్ని గమనించండి. చెవిటి వాని చెవిలో చెక్క పూదినట్లు, ఎంత చెప్పినా వినిపించుకోడు అని చెప్పేటువంటి సందర్భంలో ఈ యొక్క జాతీయాన్ని మనము ఉపయోగిస్తాం. కొనిపోరు, చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పడం అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. గతజన సేతుబంధనము, అయిపోయిన పని గురించి ఆలోచించడం అనేది చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని మనము ఉపయోగిస్తాం. అగత్య ప్రాత అనేటువంటి జాతీయాన్ని పేరు తెలియనటువంటి వ్యక్తి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. శ్రీరామ రక్ష, నిరంతరం రక్షిస్తూ ఉండడం, ఎల్లవెల్లా కాపాడుతూ ఉండడం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని మనము ఉపయోగిస్తాం. సుగ్రీవాజ్ఞ అనేటువంటి జాతీయము తిరుగులేని ఆజ్ఞ అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని మనం ఉపయోగిస్తాం. కబంధ హస్తాలు అనేటువంటి జాతీయాన్ని విడిపించుకోలేనటువంటి హస్తాలు లేదా విడిపించుకోలేని చేతులు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. భగీరథ ప్రయత్నం, గట్టిగా కొన్ని ఫోన్ కూడా చేయడము అని చెప్పే సందర్భంలో భగీరథ ప్రయత్నం అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం. బూడిదలో పోసిన పన్నీరు, నిష్ప్రయోజనము, హృదయం వింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. గుండెల్లో రాయి పడ్డట్లు, అకస్మాత్తుగా లేదా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన గురించి తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము. అగ్నికి ఆజ్యం పోయిట, బాధలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా బాధించడము, తగవులు పెంచడము అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. పిడుగుపాటు, అనుకోకుండా అకస్మాత్తుగా జరిగినటువంటి సందర్భం, ప్రమాదమైన పని గురించి తెలియజేసే సందర్భంలో పిడుగుపాటు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం.